హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూనా ఫిష్ కర్రీ వండబోతున్నాను. దానికి సంబంధించిన రెసిపీ: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం సాజీరా, 4 లవంగాలు, 4 ఇలాయచీ, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని పల్లీలు, కొన్ని బాదం పలుకులు, 3 ఎండుమిర్చి. వీటిని ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టాను, అంటే కొంచెం వేయించి పక్కకు పెట్టాను. ఎందుకంటే ట్యూనా ఫిష్కు సపరేట్ మసాలా చేస్తేనే బాగుంటుంది. మన నార్మల్ ఫిష్లా కర్రీ వండితే బాగుండదు. వీటిని పౌడర్ చేసుకోవాలి. ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా పేస్ట్, చింతపండు పులుసు నానబెట్టి పెట్టాను. ముందు దీన్ని పౌడర్ పట్టేస్తా. మసాలా పౌడర్ పట్టేసాను. 1.5 kg ట్యూనా ఫిష్ ముక్కలు, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, తగిన ఉప్పు. అల్లం పసుపు కలిపి పక్కకు పెట్టేశాను. చింతపులుసు రెడీగా ఉంచాను. స్టవ్ మీద గంజు పెట్టాను. ఇలా వెడల్పు అయితే కర్రీ బాగా ఉడుకుతుంది. ఆయిల్ పోసాను. ఇందులోనే ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసాను. జీలకర్ర అయినాక కట్ చేసి ఉంచిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందే పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పట్టి పెట్టుకున్న మసాలా ఉందిగా, సపరేట్ మసాలా, ఆ మసాలా కలుపుకోవాలి. మన చేపల కూర రెసిపీ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. ఈ మసాలాతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపులుసు పోసాను. ఇది మంచిగా మరిగేదాకా మరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వదలాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేద్దాం. ఇలా మసులుతున్న పులుసులోకి మనం కలిపి పెట్టిన చేపలు వేసుకోవాలి. చేప పీసులన్నీ వేసేసాము. ఇప్పుడు దీన్ని కలపకూడదు, అసలే మూత పెట్టేస్తున్నాం. సన్నని మంట మీద 20 నిమిషాలు దాకా మసలనివ్వాలి. అస్సలు దీనిలో చెంచా పెట్టి అసలే కలపకూడదు. ఈ పులుసు మొత్తం మంచిగా చిక్కగా కావాలి. ఒక 20 నిమిషాల వరకు మరిగించినాక అప్పుడు స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఈ పులుసును కొద్దిగా ఇలా అంటే ఇప్పుడు మనం వేసిన జీలకర్ర పొడి, మెంతుల పొడి అన్ని సైడ్లో కలిసిపోతుంది. ఎందుకంటే మనం చెంచా పెట్టి కలిపితే పీస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ట్యూనా ఫిష్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసాక ఒక 20 నిమిషాల తర్వాత అన్నంలో కలుపుకొని తింటే సూపర్. ఓకే, బాయ్.